పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో జ్యోతి కృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు. కరోనా కంటే ముందు మొదలుపెట్టిన చిత్రం మధ్యలో మూలకపడిందని, అటకెక్కిందని, ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని రకరకాల రూమర్లను ఎదుర్కొంది. ఇక ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చి షూటింగ్ని ఫినిష్ చేశారు. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ విఎఫ్ఎక్స్ సమస్యలు వచ్చినట్టుగా ఉన్నాయి. ఇక ఎంతకీ సినిమా రిలీజ్ కాకుండా వాయిదాలు వేస్తూ ఉండటంతో ఓటీటీ సంస్థ డీల్ అమౌంట్ని తగ్గించినట్టుగా ఉంది. ఇలా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తుండటంతో వీరమల్లు మీద ఫ్యాన్స్లో కానీ, ట్రేడ్ సర్కిల్స్లో కానీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ప్రకటించినా కూడా అదే డేట్కు వస్తారో లేదో తెలియదు. చివరి నిమిషంలో మళ్ళీ వాయిదాలు వేస్తారేమో అని ఇలా ఎన్నో అనుమానాలు, చర్చలు నెట్టింట్లో జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా అయితే ఓ కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించారు. జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా కొత్త డేట్ని ప్రకటించారు. ఇప్పటికే ఎన్ని డేట్లు అనుకున్నారు, ఎన్నిసార్లు అభిమానుల్ని నిరుత్సాహపరిచారు అన్నది తెలిసిందే. ఇంతవరకు వీరమల్ల నుంచి సరైన అప్డేట్ ఇవ్వలేకపోయారు. కీరవాణి ఇచ్చిన పాటలు ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. అసలు ఈ మూవీని ఫ్యాన్స్ కూడా అంతగా పట్టించుకోవటం లేనట్టుగా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీరమల్లకి ఏమాత్రం బజ్ కానీ, హైప్ కానీ కనిపించడం లేదు. ఇందులో చాలా వరకు డూప్తోనే షూటింగ్ చేశారనే టాక్ కూడా బయటికి వచ్చింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ తొలి ప్రేమ రిలీజ్ డేట్కే ఈ వీరమల్లు కూడా వస్తోంది. ఫ్యాన్స్ అదొక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆశలు, నమ్మకంతో ఉన్నారు. మరి వీరమల్లు చిత్రానికి ఇంకా నెల రోజులకు పైగానే ఉంది. ఈలోపు సరైన కంటెంట్ వదిలి ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహించి బజ్ పెంచుతారో లేదో చూడాలి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నారు.